ఇక దుర్మార్గమైన ధరణి చట్టాన్ని గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేశారని రైతులకు ఎక్కడ లాభం లేకుండా పోయిందని సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టారాగమయ్య అన్నారు. ఏకపక్షంగా ధరణి చట్టంను తీసుకువచ్చిన ఫలితంగానే ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులు ప్రతిపక్షంలో కూర్చున్నారని అన్నారు. భూ సమస్యలు ఏమైనా ఉంటే కలెక్టర్ స్థాయిలోనే ఈ చట్టం ద్వారా సమస్య పరిష్కారం అవుతుందని చెప్పారు. ఖమ్మం జిల్లా కల్లూరులో తెలంగాణ భూభారతి భూమి హక్కు చట్టం అవగాహన సదస్సు కల్లూరు రెవెన్యూ డివిజన్ అధికారి ఎల్ రాజేంద్ర గౌడ్ అధ్యక్షతన నిర్వహించారు. ఇంత చేశామని ఇంత పొడుగు మాటలు చెప్పి వాళ్ళు చేసింది ఏంటి, ఏం చేశారు? వాళ్ళు అతి దుర్మార్గమైన చట్టం తీసుకొచ్చారు. దీనివల్ల ఎవరు లాభం పొందారు? ఎవరైనా పేద మధ్య చిన్న రైతులు ఎవరైనా లాభం పొందారా? ఎంత అవకతవకలైనా, ఎంత దారుమారైంది వాళ్ళకి. ఎక్కడ వాళ్ళ భూమి ఎంజాయ్మెంట్లో వాళ్ళు ఉంటున్నారు, చూసేస్తారు. వాళ్ళ రికార్డ్స్లో లేదు, పట్టాల్లో వేరే వాళ్ళ పేర్లు ఉంటున్నాయి. ఏదైనా సరి చేసుకుందాము, చూసుకుందాము ఎక్కడ ఉందో అంటే రికార్డ్స్ లేవు. ఆన్లైన్ అంటారు, ఆన్లైన్లో అప్లై చేస్తే ఆన్లైన్లో వివరాలు రావు, హిడెన్గా ఉంటాయి. అలాగే ఏదైనా చెప్పాలి అంటే ఎంఆర్ఓ లెవెల్లో లేదు, ఆర్టీఓ లెవెల్లో లేదు. అయితే కలెక్టర్ గారికి వెళ్ళాలి, లేకపోతే డైరెక్ట్ సివిల్ కోర్టుకి వెళ్ళాలి. మరి పేద మధ్యతరగతి చిన్నకారు రైతులు వెళ్ళగలరా? కోర్టు ఖర్చులు అయింది భరించగలరా? అన్ని సంవత్సరాలు తిరగలరా? ఈ లోపల మన లాయర్ గారు చెప్పినట్టు ఎంతమంది ఉంటారో ఎంతమంది పోతారో తెలియదు. ఉన్న ఆస్తులు ఏదైనా అరకొర ఉన్నా కూడా ఆ ఛార్జీలు